గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే క్లాస్ వచ్చేసి ఎక్సర్సైజ్ 3.2లో ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ ప్రాబ్లం అయితే చూసేద్దాము. చూడండి, ఇక్కడ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 టూ ఈక్వేషన్స్ అయితే ఇచ్చారు. ఈ ఈక్వేషన్స్కి సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనము సాల్వింగ్ అనేది చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14 ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం. నెక్స్ట్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఈ యొక్క మనకు ఇక్కడ వాల్యూస్ అయితే ఏమి ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్స్ నుంచే మనము వాల్యూస్ తీసుకొని ఎక్స్ అండ్ వై వాల్యూస్ను ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో అప్పుడు ఏం చేద్దాము, ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుండి ఈక్వేషన్ 1 ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్లస్ వై రైట్ సైడ్ వెళ్తే మైనస్ వై అవుతుంది. దీనిని ఈక్వేషన్ 3 అనుకున్నాం. ఈ ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఈక్వేషన్ 3 సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, అప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ 2 అయితే రాసేసుకున్నాము. ఈక్వేషన్ 2 ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది ఈక్వేషన్ 3లో 14 మైనస్ వై, నెక్స్ట్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. 14 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. 14 మైనస్ వై మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4. మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లస్ 14 రైట్ సైడ్ వస్తే మైనస్ 14. మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14 నుంచి ప్లస్ 4 పోతే మైనస్ 10. మైనస్ మైనస్ క్యాన్సిల్. y ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ ఉన్నటువంటి 2 మల్టిప్లికేషన్లో ఉంది, రైట్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. అప్పుడు 10/2. 2 1 జా 2 5 జా y ఈజ్ ఈక్వల్ టు 5. y వాల్యూను ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఈ యొక్క y వాల్యూని తీసుకొని మనము ఇప్పుడు ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 5. సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1ను ఒకసారి రాసుకున్నాము. ఈక్వేషన్ 1 ఏముంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14. ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత వచ్చింది, 5 కదా. 5 ఈజ్ ఈక్వల్ టు 14. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ 5. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లస్ 5 రైట్ సైడ్ వస్తే మైనస్ 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 నుంచి 5 పోతే 9. సో ఈ విధంగా ఎక్స్ వై వాల్యూస్ వచ్చాయి కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9, వై ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్ ఇలానే తీసుకొని చేయాలి. చూడండి, ఇక్కడ ఎస్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఈక్వేషన్ 1. s/3 ప్లస్ t/2 ఈజ్ ఈక్వల్ టు 6 ఈక్వేషన్ 2. ఫస్ట్ ఏం రాద్దాము, ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి తీసుకున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 s మైనస్ t ఈజ్ ఈక్వల్ టు 3. s ఈజ్ ఈక్వల్ టు 3. రైట్ లెఫ్ట్ సైడ్ ఉన్న మైనస్ టీ రైట్ సైడ్ వెళ్తే ప్లస్ టీ. దీనిని ఈక్వేషన్ 3 అనుకున్నాం. ఈక్వేషన్ 3 సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 2లో ఈక్వేషన్ 3ని తీసుకొని పోయి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 2 ఏముందో ఒకసారి రాసుకున్నాం. s/3 ప్లస్ t/2 ఈజ్ ఈక్వల్ టు 6. ఇది ఈక్వేషన్ 2. ఇక్కడ మనకు ఫ్రాక్షన్ ఫార్మ్స్ ఇచ్చారు కాబట్టి వీటిని చేంజ్ చేసుకున్నాము. ఇక్కడ డినామినేటర్లకు 3 2 ఉంది కాబట్టి 3కి 2కు ఎల్సిఎం తీసుకుంటే 3 1 జా 2 అలానే ఉంటుంది. 2 1 జా 2. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, 3 × 2 ఈజ్ ఈక్వల్ టు 6. డినామినేటర్ 6 అవుతుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2s ప్లస్ 3t ఈజ్ ఈక్వల్ టు 6.
2s ప్లస్ 3t ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ డినామినేటర్లో ఉన్న 6 రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. 6 ఇంటూ 6, 2s ప్లస్ 3t ఈజ్ ఈక్వల్ టు 36. ఇక్కడ ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఈ థర్డ్ ఈక్వేషన్ ఉంది కదా, దానిని సబ్స్టిట్యూట్ చేద్దాము. 2 ఇంటూ ఎస్ వాల్యూ ఎంత, 3 ప్లస్ టీ ప్లస్ 3t ఈజ్ ఈక్వల్ టు 36. 2 3 జా 6 ప్లస్ 2 ఇంటూ టీ 2t ప్లస్ 3t ఈజ్ ఈక్వల్ టు 36. 2t ప్లస్ 3t ఎంత, 5t. 5t ఈజ్ ఈక్వల్ టు 36. ఇక్కడ ఉన్న 6 రైట్ సైడ్ వెళ్తే -6. 5t ఈజ్ ఈక్వల్ టు 30. t ఈజ్ ఈక్వల్ టు 30. ఇక్కడ మల్టిప్లికేషన్లో 5 ఉంది కదా, ఇది రైట్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. అప్పుడు 5 1 జా 5 6 జా 30. t ఈజ్ ఈక్వల్ టు 6. t వాల్యూ మనకు వచ్చేసింది. ఇప్పుడు ఎస్ వాల్యూ తీసుకోవాలి. ఎస్ వాల్యూ తీసుకోవాలంటే t ఈజ్ ఈక్వల్ టు 6. సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 రాసుకున్నాం ఒకసారి. ఈక్వేషన్ 1 ఏమి ఇచ్చారు, ఎస్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు 3. ఎస్ మైనస్ టీ వాల్యూ ఎంత, 6, దట్ ఈక్వల్ టు 3. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఉన్న -6 రైట్ సైడ్ వెళ్తే +6. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 9. సో మనకు ఎస్ టీ వాల్యూస్ వచ్చాయి కాబట్టి, సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 9, టీ ఈజ్ ఈక్వల్ టు 6. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 3x - y ఈజ్ ఈక్వల్ టు 3. దీనిని ఈక్వేషన్ 1 అనుకున్నాము. 9x - 3y ఈజ్ ఈక్వల్ టు 9. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏమి ఇచ్చారో ఒకసారి రాసుకున్నాం. 3x - y ఈజ్ ఈక్వల్ టు 3. 3x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ y. x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ y బై 3. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీనిని ఈక్వేషన్ 3 అనుకున్నాం. ఈక్వేషన్ 3 సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇప్పుడు ఈక్వేషన్ 2ను రాసుకున్నాం ఒకసారి. ఈక్వేషన్ 2, 9x - 3y ఈజ్ ఈక్వల్ టు 9. ఇది ఈక్వేషన్ 2. 9 ఇంటూ ఎక్స్ వాల్యూ వచ్చేసి 3 ప్లస్ y బై 3 మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 9. 3 1 జా 3 1 జా 3 3 జా క్యాన్సిల్. మనకు మిగిలింది 3 ఇంటూ 3 ప్లస్ y మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 9. 3 3 జా 9 ప్లస్ 3y మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 9. ఇక్కడ చూడండి, ప్లస్ 3y మైనస్ 3y క్యాన్సిల్ అవుతుంది. మనకు మిగిలింది 9 ఈజ్ ఈక్వల్ టు 9. ఈజ్ ఈక్వల్కి ఆ సైడ్ ఈ సైడు సేమ్ నెంబర్స్ ఉండి అలాగే సేమ్ సింబల్స్ ఉంటే అవి కూడా క్యాన్సిల్ అవుతాయి. మనకి ఏమొచ్చింది, 0 వచ్చింది. సో ఇక్కడ ఎనీ వాల్యూ తీసుకొని ఫైండ్ అవుట్ చేసినా కూడా ఎక్స్ వై వాల్యూస్ అనేవి 0 అవుతాయి. x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ y బై 3. టేక్ ఎనీ వాల్యూ ఆన్సర్ ఈజ్ 0. సో ఇన్ఫినిటీలీ సొల్యూషన్స్ అంటేనే ఇక్కడ మనకు మెనీ సొల్యూషన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు కూడా 0 అయ్యాయంటే ఎక్స్ వైలు కూడా మనకు 0 అవుతాయి.
నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్. 0.2x plus 0.3y is equal to 1.3. 0.4x plus 0.5y is equal to 2.3. దీనిని ఈక్వేషన్ 1 అనుకున్నాం, దీనిని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుండి మనము తీసుకున్నాం. ఈక్వేషన్ 1 ఒకసారి రాసుకున్నాం. 0.2x ప్లస్ 0.3y ఈజ్ ఈక్వల్ టు 1.3. 0.2x ఈజ్ ఈక్వల్ టు 1.3. ఇక్కడున్న ప్లస్ 0.3y రైట్ సైడ్ వెళ్తే మైనస్ 0.3y. x ఈజ్ ఈక్వల్ టు 1.3 మైనస్ 0.3y బై ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1.3 మైనస్ 0.3y బై 2. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 3 అనుకున్నాము. ఈక్వేషన్ 3 సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 2ను ఒకసారి రాసుకున్నాం. ఈక్వేషన్ 2 ఏముందో 0.4x plus 0.5y is equal to 2.3. 0.4 into x ఏముంది మనకు 1.3 minus 0.3y by 0.2 plus 0.5y is equal to 2.3. ఇక్కడ 0.2 1 జా 0.22 జా క్యాన్సిల్ అవుతుంది. మనకు మిగిలింది 2 into 1.3 మైనస్ 0.3y ప్లస్ 0.5y ఈజ్ ఈక్వల్ టు 2.3. 2 into 1.3 ఎంత అవుతుంది? 2.6 మైనస్ 0.6y 2 into 0.3 into y 0.6y అవుతుంది. ప్లస్ 0.y 5y ఈజ్ ఈక్వల్ టు 2.3. ఇక్కడ చూడండి 2.6 మైనస్ 0.6yలో నుంచి 0.5y తీసేస్తే సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? మైనస్ 0.1y ఈజ్ ఈక్వల్ టు 2.3. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0.1y ఈజ్ ఈక్వల్ టు 2.3. ఇక్కడున్న ప్లస్ 2.6 రైట్ సైడ్ వెళ్తే మైనస్ 2.6 మైనస్ 0.1y ఈజ్ ఈక్వల్ టు 2.6లో నుంచి 2.3 పోతే మైనస్ 0.3 అనేది మిగులుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. మనకు 0.1y ఈజ్ ఈక్వల్ టు 0.3 మిగిలింది. y ఈజ్ ఈక్వల్ టు 0.3 బై ఇక్కడ 0.1 రైట్ సైడ్ వెళ్తే బై డివైడెడ్ బై 0.1 అవుతుంది. దీనిని 10తో డివిజన్ చేద్దాము. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 30/10 మిగులుతుంది. 0 క్యాన్సిల్. మనకు మిగిలింది 3/1 ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఈ 3 వాల్యూని ఈ y వాల్యూని తీసుకొని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాము. y ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1. ఫస్ట్ ఈక్వేషన్ 1 ఏముందో ఒకసారి రాసేసుకున్నాము. ఈక్వేషన్ 1 0.2x ప్లస్ 0.3y ఈజ్ ఈక్వల్ టు 1.3. 0.2x ప్లస్ 0.3 y వాల్యూ ఎంత? 3 ఈజ్ ఈక్వల్ టు 1.3. 0.2x ప్లస్ 0.33 జా 9 ఈజ్ ఈక్వల్ టు 1.3. 0.2x ఈజ్ ఈక్వల్ టు 1.3. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్లస్ 0.9 రైట్ సైడ్ వెళ్తే మైనస్ 0.9 ఉంటుంది. 0.2x ఈజ్ ఈక్వల్ టు 1.3లో నుంచి 0.9 పోతే ఎంత ఉంటుంది? 0.4 మిగులుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 0.4. ఇక్కడ 0.2 మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ వెళ్తే డివిజన్ అవుతుంది.
బై 0.2. ఇప్పుడు వీటిని 10తో డివిజన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 40/20. 21 జా 22 జా x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 20 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 2. సో x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్లో √2x + √3y ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ √3x - √8y దీనిని ఈక్వేషన్ 2 అనుకున్నాము. ఇక్కడ చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఒకసారి రాసుకున్నాము. √2x + √3y ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి మనము x వాల్యూను తీసుకున్నాము. √2x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడున్న ప్లస్ √3y రైట్ సైడ్ వెళ్తే మైనస్ √3y మిగులుతుంది. x ఈజ్ ఈక్వల్ టు -√3/√2. ఇక్కడ y ఉంటుంది. ఇప్పుడు దీనిని ఈక్వేషన్ 3 అనుకున్నాం. ఈక్వేషన్ 3 సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒకసారి ఈక్వేషన్ 2ని ఇక్కడ మళ్ళీ రాసుకున్నాం. ఈక్వేషన్ 2 ఏమి ఇచ్చారు? √3x - √8y ఈజ్ ఈక్వల్ టు 0. √3x వాల్యూ ఎంత మనకు? -√3y/√2 వచ్చింది. -√8y ఈజ్ ఈక్వల్ టు 0. √3 + √3 ఇంటూ -√3y/√2 -√8y ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ +√3 ఇంటూ -√3 ఏమవుతుంది? ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ ఏం లేదంటే ప్లస్ అని సింబల్. ప్లస్ ఇంటూ మైనస్ -√3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అవుతుంది. y/√2 -√8y ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ స్క్వేర్కు రూట్కు క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏం మిగులుతుంది? -3y/√2 -√8y ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ √8y డినామినేటర్ ఏం లేదంటే 1 అని అర్థం. సో ఇప్పుడు ఈ రెండిటికి LCM √2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -3y -√2 ఇంటూ √8y ఈజ్ ఈక్వల్ టు 0. -3y -8 జా 16. రెండింటికి రూట్ ఉంది కాబట్టి √16y ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఇక్కడ డివైడెడ్ బైలో ఉన్న √2 రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది, ఇంటూ √2 అవుతుంది. -3y -√16కి నెంబర్ ఏమొస్తుంది? 4 కదా రూట్లలో. 4 4 16 కాబట్టి 4y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ -3y -4y ఎంత? -7y ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్న 7 రైట్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. అప్పుడు 0/-7. y ఈజ్ ఈక్వల్ టు 0/7 అంటే 0. y వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. ఈ y వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1ని ఏముందో ఒకసారి ఇక్కడ రాసుకున్నాం. √2x + √3y ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1 వచ్చేసి ఇది. ఇప్పుడు చూడండి, √2x + √3y వాల్యూ ఎంత? 0 ఈజ్ ఈక్వల్ టు 0. √2x + 0తో ఎనీ వాల్యూను మల్టిప్లికేషన్ డివిజన్ చేసినా కూడా మనకు 0నే వస్తుంది. అప్పుడు √3 ఇంటూ 0 0 ఈజ్ ఈక్వల్ టు 0 మిగులుతుంది. √2x ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్న √2 రైట్ సైడ్ వెళ్తే డివిజన్ అవుతుంది. అప్పుడు 0/√2 డివిజన్తో √2 ఇంటూ 0 చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 0నే వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0.
నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ చూద్దాము. 6th క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 3x/2 మైనస్ 5y/3 ఈజ్ ఈక్వల్ టు -2. దీనిని ఈక్వేషన్ 1 అనుకున్నాం. x/3 ప్లస్ y/2 ఈక్వల్ టు 13/6 ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఫస్ట్ మనము ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుండి x వాల్యూని తీసుకున్నాం. ఈక్వేషన్ 1 ఒకసారి రాసుకున్నాం. 3x/2 మైనస్ 5y/3 ఈజ్ ఈక్వల్ టు -2. ఇప్పుడు ఇవి రెండింటికి ఫ్రాక్షన్ ఫార్మ్స్ కాబట్టి ఈ 2కి ఎల్సిఎం తీసుకున్నాం. 2 3 జా 6 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 3 జా 9x మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు -2. 9x మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఇక్కడ డివైడెడ్ బైలో ఉన్న 6 రైట్ సైడ్ వెళ్తే ఇంటూ 6. 9x మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు -12. 2 6 జా 12. 9x ఈజ్ ఈక్వల్ టు -12 ప్లస్ ఇక్కడ -10y రైట్ సైడ్ వెళ్తే ప్లస్ 10y. x ఈజ్ ఈక్వల్ టు -12 ప్లస్ 10y/9. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 3 అనుకున్నాం. ఈక్వేషన్ 3 సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 2ను ఒకసారి రాసుకున్నాము. ఈక్వేషన్ 2 ఏమిచ్చారు? x/3 ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్ టు 13/6. ఇవి కూడా ఫ్రాక్షన్ ఫార్మ్స్ కాబట్టి వీటిని మార్చేసుకున్నాము. డినామినేటరు 3 2 కాబట్టి 3 2 జా 6. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13/6. 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13/6. ఇక్కడ డివైడెడ్ బైలో ఉన్న 6 రైట్ సైడ్ వెళ్తే ఇంటూ 6 అవుతుంది. అప్పుడు 6 6 క్యాన్సిల్ అవుతుంది. 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13 అవుతుంది. 2x వాల్యూ ఎంత వచ్చింది మనకు? ఇక్కడ చూడండి, ఇది x వాల్యూ కదా ఈక్వేషన్ 3. ఈ ఈక్వేషన్ 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. -12y ప్లస్ 10y/9 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13. 2 ఇంటూ -12 -24 ప్లస్ 10 ఇంటూ 2 20y/9 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13. 3yకి డినామినేటర్ ఏం లేదంటే 1 అని అర్థం. రెండింటికి ఎల్సిఎం తీస్తే 9 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -24 ప్లస్ 20y ప్లస్ 3 9 జా 27y ఈజ్ ఈక్వల్ టు 13 అవుతుంది. -24 ప్లస్ 20y ప్లస్ 27y ఈజ్ ఈక్వల్ టు 13. ఇక్కడ డినామినేటర్లో ఉన్న 9 రైట్ సైడ్ వెళ్తే ఇంటూ 9 అవుతుంది. -24 ప్లస్ 20y ప్లస్ 27y ఈజ్ ఈక్వల్ టు 13 9 జా 117. ఇక్కడ చూడండి, 20y ప్లస్ 27y ఎంత అవుతుంది? 47y ఈజ్ ఈక్వల్ టు 117. ఇక్కడ ప్లస్ -24 రైట్ సైడ్ వెళ్తే ప్లస్ 24. 47y ఈజ్ ఈక్వల్ టు 117 ప్లస్ 24ని యాడ్ చేస్తే 141 వస్తుంది. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 141/47. 47 1 జా 47 3 జా క్యాన్సిల్ అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 3. y వాల్యూ వచ్చేసి మనకు 3 వచ్చింది. ఈ y వాల్యూని తీసుకొని మనము ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాము. y ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1ను అయితే ఒకసారి ఇక్కడ రాసుకున్నాము. 3x/2 మైనస్ 5y/3 ఈజ్ ఈక్వల్ టు -2. ఇక్కడ వీటికి మనము ఈక్వేషన్ 2 కదా, 3x/2 మైనస్
5 y వాల్యూ ఎంత వచ్చింది 3 కదా 5 × 3/3 ఈజ్ ఈక్వల్ టు -2 3x/2 మైనస్ 5 3 15/3 ఈజ్ ఈక్వల్ టు -2 ఎల్సిఎం తీసుకుంటే 2 3 6 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9x - 15 15 2 30 ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది 9x - 30 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న 6 రైట్ సైడ్ వెళ్తే ఇంటూ 6 అవుతుంది 9x - 30 ఈజ్ ఈక్వల్ టు -2 6 12 9x ఈజ్ ఈక్వల్ టు -12 ఇక్కడ -30 రైట్ సైడ్ వెళ్తే +30 x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 30లో నుంచి 12 పోతే మనకు 18 ఉంటుంది 9x ఈజ్ ఈక్వల్ టు 18 x ఈజ్ ఈక్వల్ టు 18/9 9 1s 9 2s క్యాన్సిల్ x ఈజ్ ఈక్వల్ టు 2 సో x ఈజ్ ఈక్వల్ టు 2 y ఈజ్ ఈక్వల్ టు 3 ఇది ఈ యొక్క ఫస్ట్ రోమన్ అయితే కంప్లీటెడ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ సాల్వ్ 2x + 3y = 11 and 2x - 4y = -24 and hence find the value of m for which y = mx + 3 ఇక్కడ మనకు 2 ఈక్వేషన్స్ ఇచ్చారు ఈ 2 ఈక్వేషన్స్లో మనము xy వాల్యూస్ తీసుకొని వాటి నుండి మనము ఈ m వాల్యూస్ని అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ను 1 అనుకుందాం నెక్స్ట్ ఇచ్చిన ఈక్వేషన్ 2 అనుకున్నాము ఇంకోసారి కింద అయితే రాసేసుకున్నాము 2x + 3y = 11 దీనిని ఈక్వేషన్ 1 అనుకున్నాము 2x - 4y = -24 ఈక్వేషన్ 2 అనుకున్నాం ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుండి మనము x వాల్యూని తీసుకున్నాం ఈక్వేషన్ 1 ఏమి ఇచ్చారు 2x + 3y = 11 2x = 11 - 3y x = 11 - 3y/2 x వాల్యూ మనకు ఇంత వచ్చింది ఇప్పుడు దీనిని ఈక్వేషన్ 3 అనుకున్నాం ఈక్వేషన్ 3 సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వేషన్ 2 అయితే ఒకసారి ఇక్కడ రాసేసుకున్నాము 2x - 4y = -24 2 × x వాల్యూ ఎంత వచ్చింది 11 - 3y/2 -4y = -24 2 క్యాన్సిల్ అవుతుంది 11 - 3y - 4y = -24 -3y - 4y -7y = -24 ఇక్కడ ఉన్న +11 రైట్ సైడ్ వెళ్తే -11 -7y = ఎంత అవుతుంది -35 అవుతుంది మైనస్ క్యాన్సిల్ y = 35/7 y = 7 1s 7 5s y = 5 y వాల్యూ వచ్చేసి మనకు 5 వచ్చింది ఇప్పుడు ఈ y వాల్యూను ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాము y = 5 సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1 ఏముందో ఒకసారి రాసేసుకున్నాము 2x + 3y = 11 2x + 3y ఎంత వచ్చింది 5 వచ్చింది = 11 2x + 3 5 15 = 11 2x = 11 +15 రైట్ సైడ్ వెళ్తే -15 2x = -15 నుంచి +4 +11 పోతే -4 x = -4 ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్నట్టు రైట్ సైడ్ అయితే
divided by 2. X is equal to minus 2. So x is equal to minus 2 and y is equal to 5.